సో హే గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 తపన్ అండ్ ఐలాండ్ మూవీస్. ఈ 2 మూవీస్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. మీరు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో 2 మూవీస్ అయితే మనకు తెలుగులో ఉన్నాయి, విత్ హెచ్డీతో ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే చాలు, మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఒక మూవీకి 50 రూపీస్ అయితే పే చేయండి. 2 మూవీస్ కలిపి 100 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీకు కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. జస్ట్ 50 రూపీస్ పే చేయండి. పక్కాగా అయితే వాళ్ళ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెంబర్ 2 దిల్రుబా మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కిరణ్ అబ్బవరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు హవాలా అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు హాలో అయితే దిల్రుబా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. ఎందుకు థియేటర్కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఏప్రిల్ 12 అయితే పక్కాగా అయితే హాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 కోర్ట్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ థియేటికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన 1 మంత్ అనే అగ్రిమెంట్ అయితే రాసుకోవడం అయితే జరిగింది. సో 1 మంత్ తర్వాత అయితే మనకు ఈ కోర్ట్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 1 మంత్ దాకా అయితే వెయిట్ చేయనుకునేటోళ్ళకి మంచి అవకాశం అయితే తీసుకొచ్చాను. సో ఈ మూవీ హెచ్డీలోనే ఉంది, విత్ మనకు క్లారిటీగా అయితే హెచ్డీలోనే ఉంది. సో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. వాళ్ళతో అయితే వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. కేవలం 50 రూపాయలే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద డౌన్లోడ్ చేసి మీరైతే చూసుకోవచ్చు. నెంబర్ 4 విక్కీ కౌశల్ గారు హీరోగా యాక్ట్ చేసిన చావా మూవీస్. ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్లు 600 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 11 నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు చావా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చావా మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్లో కూడా మనకైతే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి ఏప్రిల్ 11 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 కింగ్స్టన్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు జీవి ప్రకాష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి టాక్స్ అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 3 నుంచి అయితే పక్కాగా అయితే మనకు జీవి ప్రకాష్ గారు యాక్ట్ చేసిన కింగ్స్టన్ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట, చూసేయండి. నెంబర్ 6 మ్యాడ్ స్క్వేర్ మూవీస్. ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్స్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. కేవలం 2 డేస్లోనే 28 crores అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీ పైన 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఏప్రిల్ 28 అయితే మనకు పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఇంకా అయితే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో ఇది అగ్రిమెంట్ ప్రకారం అయితే మనకి ఈ మంత్లో అయితే మనకు ఏప్రిల్ 28 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా అయితే వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకు అఫీషియల్గా ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని అనౌన్స్ అయితే చేశారు. డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకో వీడియో చేస్తాను. నెంబర్ 7 నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన రాబిన్హుడ్ మూవీస్. ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే శ్రీనీల గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఒక డెబ్యూ క్యారెక్టర్లో అయితే మనకు డేవిడ్ వార్నర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్ మంచి హిట్ ఆగుతుంది, థియేటర్లోకి అయితే నడుస్తుంది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ 1 మంత్ అనేది అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రాబిన్హుడ్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది. సో మంచి టాక్తో థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ వచ్చేసి మనకైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ వద్దాం. బాయ్ బాయ్.